ఒకరోజు ఒక పిల్లాడు అమ్మ దగ్గరకు హెడ్ మాస్టర్ ఇచ్చిన లెటర్ తీసుకొచ్చాడు. కవర్లో పెట్టి సీల్ చేసిన లెటర్ తీసుకొచ్చాడు, అమ్మకిచ్చాడు. అమ్మ ఆ ఉత్తరం చదివింది. వీడేమో అమ్మకు హెడ్ మాస్టర్ ఏ ఉత్తరం రాశాడు అని చెప్పి చూస్తూ ఉన్నాడు. చదివిన తర్వాత, అమ్మ మా హెడ్ మాస్టర్ ఉత్తరం రాసి నీకు ఇచ్చారు కదా, ఏమని రాశారు? ఏం లేదురా, నువ్వు చాలా తెలివైన వాడువట, నీకు చాలా జ్ఞానం అట, నీకున్న తెలివికి నీకున్న జ్ఞానానికి మీ స్కూల్లో ఉన్న టీచర్స్ ఎవరూ కూడా నీకు పాఠాలు చెప్పలేకపోతున్నారట, నీ స్టాండర్డ్ అందుకోలేకపోతున్నారట. అమ్మ మీ పిల్లాడికి మేము చదువు చెప్పలేము, వాడుకున్న జ్ఞానం చాలా గొప్పది, అమోఘమైంది, ఇంటి దగ్గర నువ్వే పెట్టుకొని నువ్వే నీ బిడ్డను చదివించి గొప్పోడిని చెయ్యమ్మా అని చెప్పి నాకు సలహా ఇచ్చారా. కాబట్టి రేపటి నుంచి నేనే నిన్ను చదివిస్తాను. ఆ బిడ్డను ఒళ్ళో పెట్టుకుంది, ప్రార్థన చేసిందండి. అయ్యా, నా కుమారునికి నీ జ్ఞానం ఇవ్వు, నీ తెలివినివ్వు, నీ యొక్క కృపనివ్వయ్యా అని ఆ తల్లి తన బిడ్డ కోసం కన్నీటితో ప్రార్థన చేసింది. ప్రార్థనతోనే ఆ బిడ్డను చదివించడం మొదలుపెట్టింది. ఆ పిల్లవాడు కాస్త ఉన్నతమైన స్థితికి వెళ్ళి గొప్ప సైంటిస్ట్ అయ్యాడు, ప్రపంచాన్ని వెలిగించి వేశాడు. ఈరోజు మన కళ్ళ ముందు బల్బు ఉందంటే, ఈ లైట్ ఉందంటే అది అతని పుణ్యమే. అతని పేరే థామస్ అల్వా ఎడిసన్. అతనేనండి బల్బును కనుగొంది. ఇంటికి వెళ్ళారనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారు? లైట్ ఆన్ చేస్తారు. బాత్రూంలోకి వెళ్ళారనుకోండి, ఏం చేస్తారు? లైట్ ఆన్ చేస్తారు. చీకటి పడింది అనుకోండి, బైక్ మీద వెళ్తుంటే లైట్ ఆన్. లైట్ లేకుండా ఆఫీసుల్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడా కూడా ఈ ప్రపంచం బ్రతకడం సాధ్యం కాదండి. ప్రపంచాన్ని వెలిగించే మహా గొప్ప జ్ఞాని థామస్ అల్వా ఎడిసన్. తన లైబ్రరీలో చాలా పుస్తకాలు ఉన్నాయి. ఒకరోజు పుస్తకాలు చదువుతూ ఒక పుస్తకం తీసుకుని చదువుతూ ఉంటే అందులో హెడ్ మాస్టర్ రాసిచ్చినటువంటి ఆ లెటర్ కనిపించింది. అరే, నేను చిన్నప్పుడు మా హెడ్ మాస్టర్ రాసిచ్చిన లెటర్ కదా అని చెప్పి ఆ లెటర్ తెరిచి చూస్తే దాంట్లో హెడ్ మాస్టర్ రాసిన మాటలు ఈ విధంగా ఉన్నాయి. అమ్మా, నీ కొడుకు చదువు సంధ్యలు లేనటువంటి ఒట్టి దద్దమ్మ మొద్దు, వీడికి చదువు చెప్పడం దండగా, నువ్వు స్కూల్కి పంపించడం దండగా. పంపించద్దమ్మా, మా టీచర్స్ ఎవరు కూడా వాడికి చదువు చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించట్లా, స్కూల్కి పంపించద్దు, టైం వేస్ట్, చేతనైతే నీ దగ్గర పెట్టుకుని చదివించుకో, చదువు సంధ్యలు లేని దద్దమ్మ అని చెప్పి స్కూల్ హెడ్ మాస్టర్ పంపించేస్తే ఆ దద్దమ్మను తీసుకొచ్చి ఆ తల్లి దేవునికి అప్పగించిందండి. దేవుడు ఆ తల్లి యొక్క ప్రార్థన ఆలకించి మహాజ్ఞానాన్ని ఆ బిడ్డకిచ్చి ప్రపంచాన్ని వెలిగించేటటువంటి ఒక గొప్ప సైంటిస్ట్ని చేశాడు. అమ్మా నాన్న, బిడ్డలు ఒకవేళ చదువులో వెనకబడి ఉన్నట్లయితే దాన్ని ఎంతసేపు జ్ఞాపకం చేస్తూ నువ్వు చదువులేని దద్దమ్మవి 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 అని చెప్పి నువ్వు తిడుతూ కూర్చున్నట్లయితే వాళ్ళు దద్దమ్మగానే మిగిలిపోతారు. అమ్మా నాన్న, పిల్లల్ని ఎంతసేపు నువ్వు నిందిస్తూ అవమానిస్తూ నువ్వు చదువులేని వాడివి దద్దమ్మవి, నీ బ్రతికించే నువ్వు చదవలేవు, నువ్వు పాస్ అవ్వలేవు అని శాపనార్థాలు పెడుతూ ఉన్నట్లయితే వినో, నీకు తెలియకుండానే నీ మాటల్లో శక్తి ఉంది. అది అవునంటే అది అవునవుతుంది, అది కాదంటే అది కాకుండా పోతుంది. అమ్మా నాన్న, బిడ్డల్ని శపించు మాకు. వాళ్ళు చదువులో వెనకబడినా, ఒకవేళ నువ్వు ఆశించినటువంటి ప్రతిఫలం వాళ్ళు కనపరచలేకపోయినా వారిని పొద్దస్తమాను నిందించే ప్రయత్నం చేయొద్దు. వారి కోసం ప్రభు దగ్గరికి వెళ్ళు, కన్నీటితో ప్రార్థన చేయి. ప్రభు ఖచ్చితంగా వారికి ఏమిస్తాడు? జ్ఞానాన్ని ఇస్తాడు.